స్టాలిన్ సై అంటే తమిళ రాజకీయాల్లో సంచలనమే. గత 3 రోజులుగా తమిళనాడులో హై డ్రామా నడుస్తుంది. ఒకవైపు స్టాలిన్ నేను ప్రజా తీర్పును గౌరవిస్తాను అని చెప్తూనే, ఇంకొక వైపు తెర వెనుక డిఎంకే ఏఐడిఎంకే పొత్తు దిశగా ముందుకు పోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక్కడ తెలవాల్సిన అవసరం ఏంటంటే, డిఎంకేలో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, అన్నా డిఎంకేలో ఇక రకరకాలు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళందరూ విరుద్ధ భావాజాలాలు ఉన్నటువంటి ఈ యొక్క డిఎంకే ఏఐడిఎంకే కలిసినప్పటికీ మిగతా విరుద్ధ భావాజాలు ఉన్నటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మిగతా వీసీకే లాంటి పార్టీ కానీ ఎలా కలుస్తాయి అనేటువంటి ఒక అనుమానం అయితే చాలా బలంగా ఉన్నది. సో అక్కడ తమిళ రాజకీయాల్లో సిద్ధాంతం లేదు, రాద్ధాంతం లేదు, ఐడియాలజీ లేదు, ఇంకా ఏది లేదు, కనీసం ధర్మం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఏది లేకుండా రాజకీయాలు కొనసాగుతున్నట్టుగా కనబడుతూ ఉంది. సో ఇప్పుడు 112 మంది ఎమ్మెల్యేల బలం టీవీకేకి ఉండడం జరిగింది. ఇంకొక 6 సీట్ల గ్యాప్ ఉండడం జరిగింది. అది ఈరోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో టీవీకే విజయ్ సంకీర్ణమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా గవర్నర్ తన యొక్క నిర్ణయంతో ఈరోజు డిఎంకే ఏఐడిఎంకే మధ్య పొత్తుల విషయంలో, మంత్రి పదవుల విషయంలో, సీఎం విషయంలో ఏం జరుగుతుంది, ఏంది దాని మీద చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంత తాత్సారం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో లెఫ్ట్ పార్టీలు, వీసీకే లాంటి పార్టీలు మరి వాళ్ళ స్టాండ్ ఏందనేది ఇంతవరకు స్పష్టం చేయలేకపోతున్నారు. సో గవర్నర్ కూడా మీరు గతంలో చూడండి, 2 మంది ఎమ్మెల్యే ఉన్నటువంటి మణిపూర్లో దానిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మహారాష్ట్రలో మొన్న కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని కనీసం మెజార్టీ నిరూపించకుండా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఒకసారి, మొన్న కాకుండా అంతకుముందు ఒకసారి. సో ఇట్లా బీజేపీ ప్రభుత్వం యూడియూరప్ప, కర్ణాటకలో యూడియూరప్ప కూడా మెజార్టీ లేకుండా ముఖ్యమంత్రి అయింది కదా. ఇలా చాలా సందర్భాల్లో ఇట్లా జరిగింది. మరి అసలు విషయం ఏంటంటే, గవర్నర్ ఏం చేయాలి? మీకు మద్దతు అసెంబ్లీలో చూపించాలి మెజార్టీ ఏందనేది. ఇప్పుడు ఆయనకు అత్యధికమైన సీట్లు వచ్చినాయి కాబట్టి గవర్నర్ ఏం చేయాలి? ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల టైం ఇచ్చి మీరు మెజార్టీ నిరూపించుకొని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? గవర్నరు కేంద్ర బీజేపీ ఆదేశాల మేరకు చాలా స్పష్టంగా ఆపుతున్నారు. కావాలని ఎందుకు ఆపుతున్నారు? విజయ్ని ఆపుతున్నారు. నువ్వు మెజార్టీ నిరూపించుకొని రా అంటారు. ఆల్రెడీ స్టాలిన్ ఏం చేశాడు తెలివిగా? స్టాలిన్ డిఎంకే అదేవిధంగా కాంగ్రెస్ బంధం 56 ఏళ్ళుగా ఉన్నది. సో ఇప్పుడు డిఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉన్నా లేకున్నా ఒకటే. ఒకవేళ నేను ఏ డిఎంకేతో కలిస్తే అది కాంగ్రెస్ ఒప్పుకోదు. కాబట్టి మెల్లగా కాంగ్రెస్ను మీరు అటు వైపు మద్దతు అని చెప్పేసి మెల్లగా కాంగ్రెస్ బయటకు పంపించేసిండు. నిజంగా తెలివిగా చూడండి, బయటకు పంపించేసి ఇదంతా అండర్స్టాండింగ్ జరిగింది. డిఎంకే కాంగ్రెస్ అండర్స్టాండింగ్లే కాంగ్రెస్ పోయి టీవీకి మద్దతు తెలిపిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉన్న యొక్క బ్యారియర్ పోయింది, స్టాలిన్కు ఉన్న మెయిన్ బ్యారియర్ పోయింది. కాబట్టి ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో దానిలో భాగంగానే ఇప్పుడు హైడ్రామా నడుస్తుంది. గవర్నర్ ఏమో కొర్రి పెట్టేసిండు ఎవరికి? విజయ్కి. సో ఈ క్రమంలో పొత్తుల పంచాయతీ నడుస్తూ ఉంది 2-3 రోజులుగా. ఈ పొత్తుల పంచాయతీ తెయిందనుకోండి, వాళ్ళు ఏ ముఖ్యమంత్రి ఎవరికి, మంత్రి పదవులు ఎవరికి అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం వస్తే అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దీనిలో ఏఐడిఎంకే బీజేపీ కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఉన్నది, డిఎంకే కాంగ్రెస్ కూటమి ఉన్నది, కాంగ్రెస్ బయటకు రావడం జరిగింది. సో ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకి సపోర్ట్ చేస్తే మిగతా లెఫ్ట్ పార్టీలు కానీ వీసీకే లాంటి పార్టీలు కానీ ఎవరికి సపోర్ట్ చేస్తాయి? డిఎంకే ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేస్తాయా, లేదంటే ఇటు మళ్ళీ విజయ్కి సపోర్ట్ చేస్తాయా? ఇక్కడే పెద్ద ట్విస్ట్ నెలకొన్నది. నిన్న గవర్నర్ మళ్ళీ విజయ్ని పిలిచి మళ్ళీ మాట్లాడి మళ్ళీ అవమానించిండు. మొన్న ఒకసారి అవమానించి, నిన్న ఒకసారి కూడా అవమానించిండు. అంటే ఎంత దారుణంగా ప్రజల్లో చులకనేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. సో ఇదంతా ఏం లేదు, డిఎంకే ఏఐడిఎంకే పొత్తు చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఆ చర్చలో కొలిక్కి వస్తే వాళ్ళు బయటకు వచ్చి ఆ యొక్క అలయన్స్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఫామ్ చేసేటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. దీనిలో ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమిలో ఉన్నది. ఏఐడిఎంకే చాలా స్పష్టంగా ఇప్పుడు మేము బీజేపీతో లేమని చెప్పినప్పటికి కూడా మిగతా పార్టీలు అన్నిటి కూడా కలిపేట ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు డిఎంకే ఒక ఐడియాలజీ, ఏఐడిఎంకే ఒక ఐడియాలజీ, వీసీకే ఒక ఐడియాలజీ, లెఫ్ట్ పార్టీలో ఒక ఐడియాలజీ, ఇట్లా రకరకాల ఐడియాలజీలు ఉన్నాయి. టీవీకే ఒక ఐడియాలజీ. సో చూడండి ఎన్ని రకాల ఐడియాలజీ కలిసి పనిచేస్తున్నాయో ఒకసారి గమనించండి. తమిళనాడులో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి రోజు రోజుకి. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. స్టాలిన్ సై అంటే తమిళ రాజకీయాల్లో సంచలనమే అంటూ చూస్తున్నాం. సో ఆల్రెడీ ఆయన సమయం పాటిస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ
ఒకవేళ స్టాలిన్ కనుక విజయ్కే మీరు చేసేసుకోండి అని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఇందులో ఉన్న కొంతమంది ఎమ్మెల్యే పోయేటోళ్ళు, కానీ రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నట్టు అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో. 100% డిఎంకే ఏడీఎంకే పొత్తు దిశగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో పద్ధతి ప్రకారం తొలుత విజయ్కే ఆహ్వానం, బల నిరూపణలో విఫలమయ్యే పావులు, ఆపై డిఎంకే అన్నా డిఎంకే ఉమ్మడి సర్కారు, డిఎంకేతో జట్టుకు అన్నా డిఎంకే రెడీ, స్టాలిన్ ఒప్పించేందుకు ప్రయత్నాలు, కొన్ని కీలక నిర్ణయాలు కట్టబడాల్సిందే, పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు, అన్నా డిఎంకే మద్దతు ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయిస్తే ఓకే, ఇలంగోవన్ తొలుత మెజార్టీ చూపాల్సిందే, విజయ్కి మరోమారు తేల్చెప్పినటువంటి గవర్నర్, లేకపోతే తదుపరి చర్యలు అని వెల్లడి, ప్రభుత్వం ఏర్పాటు చేసిగా బల ఏర్పాటు చేసుకుంటామన్న టీవీకే బృందం, రేపు సుప్రీంకు నిపుణులతో చర్చలు, గవర్నర్ అర్లేకర్తో సిఎస్ డీజీపీ భేటీ, విజయ్కు కాన్వాయ్ ఏర్పాటుపై అక్షింతలంటూ చూస్తాను. సో జనరల్గా 107-108 సీట్లు వచ్చినటువంటి విజయ్ ముఖ్యమంత్రి అని చెప్పి అనుకుంటారు. దాని తర్వాత ఆయన కాన్వాయ్ ఇస్తారు కదా, దానికి గవర్నర్ పిలిచి అక్షింతలు ఇస్తున్నారు అంటే ఏ విధంగా గవర్నరు బీజేపీ ఫోల్డ్లో ఉండి, కేంద్ర ఫోల్డ్లో ఉండి ఏ విధంగా బిహేవ్ ఇస్తున్నాడో అర్థమవుతుంది. గవర్నర్ రాజ్యాంగ పరీక్ష చేసే నాయకులుగా ఉండాలి తప్ప ఇంత దుర్మార్గంగా వ్యవహరించద్దు కదా. చాలా చాలా దుర్మార్గంగా వీళ్ళు అసలు బీజేపీ కేంద్రం వచ్చిన తర్వాత మొత్తం గవర్నర్లు రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తులుగా లేరు, వాళ్ళు కేవలం బీజేపీ నాయకులుగానే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రోజులు గడుస్తున్నాయి కానీ లెక్కలు తేలడం లేదు. తమిళనాడు రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్లేని అసహాయ స్థితిలో టీవీకే అధిపతి విజయ్. ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా కట్టు దాటకుండా గట్టిగా పట్టు బిగించినటువంటి డిఎంకే అన్నా డిఎంకే మనసులో ఏమున్నా పెద్ద పార్టీల నీడ నుంచి బయటికి రాలేని సిపిఐ, సిపిఎం, వీసీకే వంటి చిన్న పార్టీలు దీంతో త్రిశంకు ముడి వేయడం లేదు. ఇదే నేపథ్యంలో ద్రవిడ సిద్ధాంత మూలాలు ఉన్నటువంటి డిఎంకే అన్నా డిఎంకేలు కలిసి చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతి పెను సంచలనం సృష్టించింది. తెర వెనుక ఈ దిశగా అడుగులు పడుతూనే ఉన్నాయి. డిఎంకే అన్నా డిఎంకే చెందినటువంటి కొందరు నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తాయి. డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నా డిఎంకే సంసిద్ధంగానే ఉంది. రెండు కూటమిలోని పార్టీలు దీనికి సమ్మతంగానే ఉన్నాయి. అన్నా డిఎంకే పుదుచ్చేరి కార్యదర్శి డిఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోల చేసిన వ్యాఖ్యల నిర్దేశం డిఎంకేతో పొత్తు ఉండదని, కానీ 110 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పళనిస్వామి త్వరలోనే గవర్నర్ను కలవబోతున్నారని అనల్గన్ వ్యాఖ్యానించారు. తమిళనాడులో అద్భుతం జరగబోతుందని చెప్పారు. అన్నా డిఎంకేకు మద్దతు ఇచ్చే విషయంపై ఇప్పటికే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ నిర్ణయం అదే అయితే తామంతా అంగీకరిస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఆల్రెడీ స్టాలిన్ కూడా చెప్పాడు ఒక నిర్ణయం తీసుకోబోతుంది, దానికి మీరు అందరూ కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చూడండి, హంగుతో నెలకొన్న అనిశ్చితి కొనసాగుతున్న వేళ డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. గురువారం సాయంత్రం జరిగిన డిఎంకే శాసనసభ పక్ష సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ శ్రేష్ఠ దృష్ట్యా తాను తీసుకోబోయేటువంటి కొన్ని కీలక నిర్ణయాలకు ఎమ్మెల్యేలతో కట్టుబడాలని స్పష్టం చేశారంటూ చూస్తాం. సో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి కూటమి పార్టీలకు స్టాలిన్ హితవు. సో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు ఉంటారా వెళ్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు 3 పార్టీలు కూడా ఈరోజు ఒక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాయి. ఆ నిర్ణయం ప్రకారమే అది డిఎంకే కూటమిలో ఉంటారా లేకపోతే వీసీకే పార్టీ టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తారా అనేది ఈరోజు తేల్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది ఒక పరిస్థితి తెలుస్తూ ఉంది. కానీ పాపం ఇగో అదే జరిగితే 107 మంది రాజీనామా, డిఎంకే అన్నా డిఎంకే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలపై విజయ్ గుర్రు. ప్రజల మద్దతు మనకే ఉంది, ప్రభుత్వ ఏర్పాటు అవకాశం మనకే రావాలి. అలా కాదని డిఎంకే అన్నా డిఎంకే కలిసి సర్కారును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే మొత్తం 107 మంది ఎమ్మెల్యే రాజీనామా చేస్తాం అని టీవీకే చీఫ్ విజయ్ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విజయ్ వరుసగా 2 రోజులు గవర్నర్ కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు. మరోవైపు మళ్ళీ ఎన్నికలు రాకుండా చూడడం, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు సహా డిఎంకే గురువారం 4 తీర్మానాలు చేసింది. మళ్ళీ ఎన్నికలు రాకూడదు అనుకుంటే ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాలి, లేదా అన్నా డిఎంకేతో కలిసి తామే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలి. 2 ప్రధాన ద్రవిడ పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే తమ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని విజయ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. సో విజయ్ సర్కార్ ఏర్పడితే 6 నెలల వరకు అడ్డుకోమంటూ స్టాలిన్ చెప్తా ఉన్నారు. సో స్టాలిన్ బయటికేమో ఈ విధమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాడు, కానీ లోపల పెద్ద ఎత్తున రాజకీయపరమైనటువంటి డిఎంకే అన్నా డిఎంకే పొత్తు విషయంలో చాలా పెద్ద ఎత్తున చర్చలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇది పరిస్థితి. తొలుత మెజారిటీ చూపాల్సిందే, విజయ్కు మరోమారు తేల్చెప్పినటువంటి గవర్నర్, లేకపోతే తదుపరి చర్యలు అని వెల్లడి అంటూ చూస్తాను. చిన్న పార్టీలతో టీవీకే మంత్రాలు. సో అది ఈరోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. 100% విజయ్
ఇక్కడ గేమ్ చేంజర్ విజయ్. ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి కాకున్నా, ఒకవేళ అన్నా డిఎంకే పొత్తులో భాగంగా పళనిస్వామి స్టాలిన్ ముఖ్యమంత్రి అయినా కానీ విజయే గేమ్ చేంజర్. ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రి అయినా విజయ్ గేమ్ చేంజర్. రాసి పెట్టుకోండి, తమిళ రాజకీయాలు రోజు రోజుకి హాట్గా హీట్గా ఉండబోతున్నాయి. చూడండి, విజయ్కి మద్దతుపై నేటి నిర్ణయం తీసుకుంటామన్న సిపిఐ వీసీకే. అత్యధిక ఎమ్మెల్యేలు కలిగినటువంటి టీవీకే అధినేత విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని సిపిఐ వీసీకే వేర్వేరుగా డిమాండ్ చేశాయి. టీవీకేకు మద్దతు ఇవ్వడంపై శుక్రవారం తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయా పార్టీల నేతలు గురువారం ప్రకటించారు. తమిళనాడులో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటును ఆహ్వానించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను గవర్నర్ పాటించాలని సిపిఎం డిమాండ్ చేశారు. విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారంటూ చూస్తున్నాం. గవర్నర్ తీరు అప్రజాస్వామికం. సో మొత్తానికైతే లోక్ భవన్ ఎదుట గవర్నర్ తీరు పైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. సో గవర్నర్ అనే బదులు బీజేపీ నాయకుడు అనుకోవడం చాలా బెటర్.